మాది రాంపల్లి విలేజ్లో ఫస్ట్ టైం మేము ఇల్లు కొనేసరికి ఉన్న ఏకైక హెచ్ఎండిఏ లేఅవుట్ సిరియంట్లో, మిగతావన్నీ కూడా ఇవి పంచాయతీ లేఅవుట్సే. సో మేము సిటీకి దూరంగా అండ్ ఒక 10 లక్షలు ఎక్స్ట్రా మిగతా లేఅవుట్స్ కన్నా ఎక్కువ వేసి మరి మేము దూరంగా కొనుక్కుంది. అన్ని డ్రైనేజ్ సిస్టమ్, సెప్టిక్ ట్యాంక్స్ అన్నీ బాగున్నాయని చెప్పి వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజున వచ్చి మన బయట ఉన్న పంచాయతీ లేఅవుట్స్ అవన్నీ కూడా ఒక 1000 పైగా ఫ్యామిలీస్ది సెప్టిక్ ట్యాంక్ సీవేజ్ లైన్ వచ్చి మా వెంచర్ త్రూ లోపల నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ ఓపెన్గా, అది క్లోజ్డ్ కాదు, ఓపెన్ నాలాలోకి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ నాలాలో వదిలేయడం ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు గ్రేట్ స్టెప్ తీసుకొని హైడ్రా ఇవన్నీ తీసుకొచ్చి మన అసెట్స్ సేవ్ చేయాలి, వాటర్ రిసోర్స్ సేవ్ చేయాలని చెప్పి ఫైట్ చేస్తుంటే, ఇటువైపు మన సైడ్ ఏం చేస్తున్నారు, మళ్ళీ ఉన్న ఆల్రెడీ ఫ్రెష్ వాటర్ లేక్, ఫ్రెష్ వాటర్ నాలాని తీసుకొచ్చి అందులోకి మొత్తం అందరి సీవేజ్, డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంక్, సీవేజ్ లైన్ని కలిపి ఓపెన్గా వదిలేద్దామని చూస్తున్నారు, ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా. ఇది కరెక్ట్ కాదని చెప్పి మా సిరియన్లో కాలనీ నుంచి మేము అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది. దీని గురించి మేము పోరాడుతున్నాం. మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ అనేది ఇచ్చాం. మేడం అయితే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఫర్దర్గా మేమైతే అలో చేసేది లేదు, మా కాలనీ నుంచి స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.